హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం పప్పు చేయాలా అని ఆలోచించాల్సి వచ్చినప్పుడు నోటికి హితవుగా, కమ్మగా, పుల్లగా, కారంగా ఒక మంచి పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఈ పప్పుని వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకుని తింటే స్వర్గం ఎక్కడో ఉన్నదండి, మన ఇంట్లోనే ఉంటుంది. మరి ఈ పప్పుకి కావాల్సిందల్లా మాగాయ. ఈ ఒక్కటి ఉంటే మన ఇంట్లో చాలు. ఈ మాగాయ తోటి పప్పే కాకుండా ఎన్నో రకాల రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. మన ఛానల్లో కొన్ని ఉన్నాయి, వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవసరమైన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మరి ఇవాళ మన మాగాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. చేయడం చాలా ఈజీ. ముందుగా మనకి కావాల్సినంత కందిపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన పప్పుని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం టైం ఉన్నవాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు పప్పును ఒక పావుగంట నానబెడితే ఇంకా బాగుంటుంది. పప్పు ఉడికేలోగా మనం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మాగాయ కారంగానే ఉంటుంది కదా, మళ్ళీ పచ్చిమిరపకాయలు ఎందుకు అనుకుంటున్నారా? ఒక్కసారి వేసి చూడండి పచ్చిమిరపకాయలు, ఆ రుచే వేరు. ఇప్పుడు ఈ పప్పుకి పోపు వేయడానికి ఒక మందపాటి గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. ఈ పప్పు రుచి అద్భుతంగా రావడానికి 2 కారణాలు. ఒకటి నేతి పోపు, ఇంకొకటి పచ్చిమిరపకాయల టేస్ట్. ఇప్పుడు నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 4 మెంతి గింజలు, 2-3 ఎండుమిరపకాయలు పోపు వేయాలి. ఆవాలు చిటపట్లాడుతూ ఉన్నప్పుడు మనం తరిగి ఉంచుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఈ పోపు వేగుతూ ఉన్నప్పుడు ఇంకొక ముఖ్యమైన ఐటము ఇంగువ. ఈ ఇంగువ కూడా వేసి వేయించాలి. ఒకవేళ వెల్లుల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇప్పుడే వేసి వేయించుకోవాలి. ఈ పోపు కమ్మటి వాసన వచ్చే వరకు వేగిన తర్వాత ఇందులో మాగాయ వేయాలి. ఈ మాగాయ మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల మాగాయ వేశాను. ఈ మాగాయ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలిపి ఒక 1/2 నిమిషం సేపు మగ్గించాలి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ మాగాయ పప్పు కొత్తగా అనిపించింది, ఎంతమంది రెగ్యులర్గా చేస్తారు కామెంట్ బాక్స్లో చెప్తారా ప్లీజ్? నేను ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. మాగాయతో పెరుగు పచ్చడి, తోటకూర పులుసు ఇలాంటివి చేశాను, కానీ పప్పు ఎప్పుడు చేయలేదు. నేను ఈ పప్పు మా కోడలు శిరీష దగ్గర నేర్చుకున్నాను. ఈలోగా పప్పు ఉడికిపోయి ఉంటే మూత తీసి పప్పు గుత్తితోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పుని మగ్గిన మాగాయలో వేసి 2 బాగా కలిసేలాగా కలపాలి. పప్పు చిక్కదనాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి అది కావాలంటే పోసుకోవచ్చు. పప్పు ఉడుకుతున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు పలుచగా కనిపించిన ఆరిన కొద్దీ గట్టి పడిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఇలా నీళ్లు పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించాలి. మీరు ఒకటి గమనించారో లేదో, మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు. ఎందుకంటే మాగాయలో ఉప్పు ఉంటుంది, అది సరిపోతుంది. కానీ ఒక్కసారి టేస్ట్ చూసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొద్దిగా తక్కువ అనిపించింది, 1 చిటికెడు ఉప్పు వేశాను. ఎందుకంటే మనం కొంచెం పలచం చేయడానికి నీళ్లు పోసాం కదా, అందుకని కొద్దిగా పట్టింది. అంతే, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మాగాయ పప్పుని వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకొని తింటే ఆహా, స్వర్గం ఎంతో దూరంలో ఉండదు. ఇంకా వేరే ఐటెంలు కూడా ఏమీ అవసరం ఉండదు. మరి ఈ పప్పు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి.